ఆవేశం చేత ఎదురుగా ఉన్నది కూడా మన కంటికి అగుపడదు. ప్రశాంతతయే చాటుగా ఉన్నదాన్ని కూడా చూపిస్తుందండి. ప్రశాంతంగా ఉండగలిగితే మనస్సు ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి. ఏ విధంగానూ ఆక్రోశం రాకూడదు, అవమానంగా భావించరాదు దేన్ని కూడా. కారణం ఏమంటే ఎప్పుడు ఏ పరిస్థితిని ఎలా కల్పించాలో భగవంతుడు ముహూర్తం పెట్టి ఆ సమయంలోనే జరిపిస్తాడు. మనం పెట్టే ముహూర్తాలు కాదండి, భగవంతుడు పెట్టే ముహూర్తాలు ఉన్నాయి. వాడే జరిపిస్తాడు సర్వము. వాణ్ణి అనుసరించి అలా ముందుకెళ్ళటం తప్ప సాధారణమైన మానవులం మనము ఏమీ చేయలేము. ఆ నిర్ధారణకు రావాలి మనం. అలా వస్తే ప్రశాంతత ఏర్పడుతుంది. ఇప్పుడు అక్కడికి గనక వెడితే నే దర్శించని ప్రదేశం ఏమైనా కనబడుతుందేమో అనే ఆలోచన వచ్చింది. ఆ జెండా పైన కూర్చున్నాడు